హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి ఫ్రెండ్స్. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుణ్ణి అయితే టెంపుల్కి వెళ్ళానమాట. ఆ వీడియో కూడా మీకు వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా? ఈరోజు అయితే నా స్కిన్ కేర్ మీతోటి నేను షేర్ చేసుకుంటానమాట. సో ఏమంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఏం యూజ్ చేసేదాన్ని స్కిన్కి, పాస్ట్ అండ్ ప్రజెంట్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలా నియర్ బై మనకి దొరికేటి అండ్ మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉండే ప్రోడక్ట్సే నేను చూపించబోతున్నాను. ఇప్పుడైతే నేను వాడే చూపిస్తాను, చూడండి. ఇది వ్యాజ్లైన్. వామ్మో, ఏంటి ఈ ప్రోడక్టా, మాకు అందరికీ తెలుసు అనుకుంటున్నారా? బట్ మీ అందరికీ తెలుసు, బట్ అది ఎలా యూజ్ చేయాలని అందరికీ తెలియదు అనమాట. సో తెలియని వాళ్ళ కోసం, నేను కొంతమంది కోసం మాత్రమే ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నా స్కిన్ కేర్లో ఇది వన్ ఆఫ్ ప్రోడక్ట్. సో అందుకని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి, ఇంకెవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం కంటిన్యూస్గా చూడండి. దీని యూజెస్ వచ్చేసి ఫస్ట్ థింగ్ దీని మీద మెన్షన్ చేసేది ఏంటి అంటే వ్యాజ్లైన్ అని రాసి ఉంటుంది. సో వ్యాజ్లైన్ కింద వచ్చేసి ఇంటెన్సివ్ కేర్ అని రాసి ఉంటుంది. దాని కింద వచ్చేసి మనకి, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కూడా, చూడండి ఒకసారి. కనిపించని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి నేను మెన్షన్ చేస్తున్నాను. డీప్ మాయిశ్చరైజింగ్ అండ్ 48 hours లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజింగ్ అని రాసి ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి సిరమ్ ఇన్ లోషన్ అని మెన్షన్ చేశారు. సో దీంట్లో డీప్ మాయిశ్చరైజింగ్ 48 hours ఉంటుందంట. అండ్ ఆల్సో సిరము, మన ఫేస్కి కావాల్సిన విటమిన్ సి, డిఈ, ఈ సిరమ్స్ మనం ఏవైతే వాడతామో సపరేట్గా వాడకుండా ఈ మాయిశ్చరైజర్లోనే మిక్స్ చేశారు అని వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఇది తెలియని వాళ్ళ కోసం నేను ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేంటంటే చాలామందికి తెలీదు, ఇది మార్నింగ్ టైం స్నానం చేసిన తర్వాత పెట్టుకోవాలి అని చెప్పేసి అందరూ మార్నింగే వాడతారు దీన్ని. బట్ మాయిశ్చరైజర్ 48 hours డీప్ మాయిశ్చరైజింగ్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే, మనం ఈరోజు నైట్ అప్లై చేసుకొని మళ్ళీ రేపు నైట్ వరకు ఇది డీప్ మాయిశ్చరైజింగ్ వరకు ఉంటుంది అని వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ అనమాట. దీంట్లో 48 hours అన్న దాంట్లో మీనింగ్ అదనమాట. సో ఎవ్రీడే నైట్ మనం ఫేస్ అండ్ బాడీ అప్లై చేయడం వల్ల డీప్ మాయిశ్చరైజింగ్ ఉంటుందన్నమాట. ఫేస్ కూడా గ్లో వస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇది డైలీ నైట్ కనుక వాడితే సోప్ వాష్ చేసుకొని వైట్గా అవుతారు. ఇది చాలామందికి తెలీదు. నా స్కూల్ లైఫ్లో నేను చాలా వాడేదన్నమాట. ఇది 6th standard నుంచి తెలుసు నాకు. అంతకుముందు మా మమ్మీ వాళ్ళు పెట్టారా లేదా అని నాకు తెలీదు. 6th standard నుంచి అయితే దీన్ని నేను యూజ్ చేశాను, నాకు బాగా గుర్తు అనమాట. ఇది నేను పెట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలా వైట్గా అనిపించేదాన్ని. నాకు తెలిసేదనమాట, నేను చాలా తెల్లగా అవుతున్నాను అని నాకు ఫీలింగ్ అనిపించేది. నా ఫ్రెండ్స్ వీళ్ళంతా నాతో షేర్ చేసేవాళ్ళు అనమాట. సో దీని వెనుక అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట, నా ఎక్స్పీరియన్స్ అనమాట అది. సో దీని మీద వీళ్ళు మెన్షన్ చేసినవి అన్నీ ఏంటి అంటే, మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, మాయిశ్చరైజింగ్, డ్రై స్కిన్కి అయితే చాలా మంచి యూజెస్ ఉంటాయి, ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది. ఇన్ కేస్ మార్నింగ్ టైం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మనం ట్రావెల్ చేసేటప్పుడు అస్సలు యూజ్ చేయకండి, ఎందుకంటే ఆ డస్ట్ పడి ఇంకా డల్ అయిపోతుంది, స్కిన్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ ఆఫీస్లో వెళ్ళిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని లైట్గా అప్లై చేసేసుకుంటే ఆ లైట్ ఫోకస్ నుంచి మన స్కిన్ని మనం చాలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. స్కిన్ రేడియన్స్ నుంచి కూడా చాలా అంటే చాలా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఈ మాయిశ్చరైజర్ వల్ల. డే టైం పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్లై చేయండి. కాలేజ్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు మాత్రం అప్లై చెయ్యకండి, ఎందుకంటే చాలా డస్ట్ పొల్యూషన్ ఫామ్ అయ్యి ఇంకా స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. బట్ బ్లాక్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రోడక్టే ఎలా అయినా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో ఆల్ కలర్స్ ఉన్నాయి, బట్ అందులో లెమన్ ఎల్లోనే ఎక్కువ యూజ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఫుల్ డీటెయిలింగ్ వీడియో కావాలంటే సపరేట్గా నేను ఓన్లీ ఈ మాయిశ్చరైజర్ గురించి ఇంకా ఫుల్ వీడియో చేసి పెడతాను. ఇప్పుడైతే షార్ట్కట్లో నేను నా స్కిన్ కేర్లో నేను వాడే ప్రోడక్ట్స్లో ఒకటైతే మీతోటి షేర్ చేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ వన్, నేను ఆల్రెడీ గెట్ రెడీ వీడియోలో చాలా వాటిల్లో నేను యూజ్ చేస్తున్నాను. బంజారాస్ రోజ్ వాటర్ విత్ జెల్ అనమాట. ఇది నేను వాడతాను పార్టీస్కి కానీ ఫుల్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే జస్ట్ ఇది ఒకటే వాడతాను. నైట్ టైం మాత్రం ఈ మాయిశ్చరైజర్ ఇప్పుడు చూపించాను కదా లెమన్ ఎల్లోది, ఇది మాత్రం వాడతాను అనమాట ఫేస్కి. ఇంతకు మించి నైట్ క్రీమ్స్ ఎక్సెట్రా అయితే నేను ఏం యూజ్ చేయను. ఈ రోజ్ వాటర్ మాత్రం
ఏదన్నా అకేషన్స్ ఉంటే కంపల్సరీ అప్పుడే వాడతాను. డైలీ అయితే వాడను. బట్ డైలీ వాడితే వీటి యూజెస్ ఏంటో చూద్దాం. మినిమం మనమైతే 1 మంత్ యూజ్ చేయాలంట. దీని మీద మెన్షన్ చేసి ఉంటారు. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రాసి ఉంటారు ఏమంటే బంజారాస్ రోజ్ వాటర్ జెల్ అని రాసి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజింగ్, అంటే ఇందులో ఆయిల్ లేకుండానే మన స్కిన్ని మాయిశ్చరైజింగ్ చేస్తుంది అని వీళ్ళు మెన్షన్ చేశారు ఈ బ్రాండ్ వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్. దీనివల్ల ఇంకా బంజారాస్ వాళ్ళు దీన్ని తయారు చేయడం వాళ్ళ స్పెషాలిటీ ఏంటి. సో వీళ్ళు ఇంకా ఏం రాశారంటే మన స్కిన్ని డీప్గా హైడ్రేటింగ్ యువర్ స్కిన్ అండ్ స్మూత్ షైన్, వైట్గా చేస్తుంది స్కిన్ని, ఇంకా గ్లో చేస్తుంది, షైనింగ్గా పింపుల్స్ రాకుండా చూసుకుంటుంది, మన ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేస్తుంది, అండ్ ఆల్సో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నిటినీ రిమూవ్ చేసేస్తుంది. ఈ ఒక్క స్ప్రే వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. నేను సెలూన్లో యూజ్ చేసేటప్పుడు అప్పుడు ఇంకో బ్రాండ్ ఉండిందనమాట. నాకు నేమ్ గుర్తుంది, బట్ ఆ నేమ్ ఏంటని బయటికి రావట్లేదనమాట. సో ఆ నేమ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను పిక్చర్లో చూడండి. దాంట్లో క్రీమ్ కూడా ఉంటుంది. ఆ క్రీమ్ నైట్ వాడేదాన్ని, డే టైం వచ్చేసి ఈ స్ప్రే వాడేదాన్ని. నేను ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు నా స్కిన్ చూసి అప్పుడే చాలామంది అడిగేవాళ్ళు అనమాట, నీ స్కిన్ కొరియండర్ స్కిన్ లాగా ఉంది, చాలా బాగుంది నీ స్కిన్, నువ్వేం యూస్ చేస్తావు అని అడిగేవాళ్ళు. నా స్టాఫ్ కానీ, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, ఇలా నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ అడిగేవాళ్ళు. బట్ నేను ఎక్కువ కాస్ట్లీ క్రీమ్స్, కాస్ట్లీవి నేను వాడను. జస్ట్ నార్మల్గా ఆల్ ఇన్ వన్ క్రీమ్స్ కానీ ఆల్ ఇన్ వన్ మాయిశ్చరైజర్స్ ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీయే చూసుకొని వాడతాను అనమాట. అవి మెయిన్ రిజల్ట్ ఉండాలి. ఫస్ట్ నేను తీసుకొని బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్న ప్రొడక్ట్స్ తీసుకొని ఫస్ట్ యూస్ చేస్తాను. డైరెక్ట్ ఫేస్ పైన వాడను. హ్యాండ్స్ దగ్గర కానీ ఇయర్ వెనుక కానీ ట్రై చేస్తాను. అది ఇచ్చింగ్ లేకుండా ర్యాషెస్ ఏం రాకుండా ఉన్నప్పుడు మాత్రమే డైరెక్ట్ ఫేస్ పైన నేను ట్రై చేస్తాను అనమాట. సో ఈ ప్రోడక్ట్ వల్ల మనకి చాలా 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 మంచి యూజెస్ ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి, 100% రిజల్ట్ చూస్తారు. మనకి స్కిన్ షైన్ అవుతుంది, వైట్ అవుతుంది, డల్ స్కిన్ కూడా కవర్ అవుతుంది, బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్, డ్రై స్కిన్, పిగ్మెంటేషన్, స్కిన్ వైట్ అవుతుంది, గ్లో ఉంటుంది ఎనీ టైం. ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ, జస్ట్ 80 రూపీస్. ఒక్కసారి తీసుకొని ట్రై చేశారంటే నన్ను తప్పకుండా నమ్ముతారు, అంత రిజల్ట్ ఉంటుంది. నాకు తెలిసి ఇది ఎవరన్నా యూట్యూబ్లో చెప్పారో లేదో, నేనైతే ట్రయల్ చేయలేదు, నేనైతే ఎవరు చెప్పలేదనే అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ డీటెయిలింగ్. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే తప్పకుండా వాడండి, మస్తు రీఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ ఎండాకాలం అయితే ఇంకా మంచి రిజల్ట్ చూస్తారు ఈ ప్యాక్ తోటి. చాలా స్కిన్ ఊకే చెమట అయిపోతుంది అనమాట. ఇది ఒక్కటి రీఫ్రెషింగ్ అలా స్ప్రే చేసేసుకొని టిష్యూ తోటి అలా ట్యాప్ చేయడమో, లేదంటే హ్యాండ్ తోటి అలా రబ్ చేసేసి డ్రై చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. పార్టీస్కి వెళ్ళేటప్పుడు కానీ, మ్యారేజెస్కి, ఇలా ఏమి క్రీమ్స్ వాడని వాళ్ళు, న్యాచురల్గా వాడాలనుకున్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ని తప్పకుండా వాడి చూడండి. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ ఎల్లో కలర్ మాయిశ్చరైజర్ నైట్ వాడండి, మార్నింగ్ టైం ఈ స్ప్రే యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ చూస్తారు. ఇప్పుడు నేను ఇవి 2 కూడా మేము వాడలేము, మా స్కిన్ చాలా సెన్సిటివ్ అన్న వాళ్ళకి ఇంకొక ప్రోడక్ట్ నేను సజెస్ట్ చేస్తానన్నమాట. బట్ అయితే ఈ రెండిటి కాంబినేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఒక్కరన్నా సరే నాకు కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను వెయిట్ చేస్తాను మీ మంచి మంచి బ్యూటిఫుల్ కామెంట్స్ కోసం. సో ఈ కాంబినేషన్ మ్యాక్సిమం ట్రై చేయండి. వైట్ స్కిన్ వాళ్ళైనా, బ్లాక్ స్కిన్ వాళ్ళైనా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, సెన్సిటివ్ ఉంది, మేము అసలు ఏం వాడలేము అనుకున్న వాళ్ళకి ఇదనమాట జాన్సన్స్ బేబీ క్రీమ్ అనమాట. ఇదైతే చాలా 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 న్యాచురల్ బ్యూటీ క్రీమ్. సో దీని యూజెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ రాసి ఉంటుంది జాన్సన్స్ బేబీ క్రీమ్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ యువర్ స్కిన్ నరిషింగ్ బేబీ స్కిన్ విత్ 24 hours అని. సో బేబీస్కి మనం ఓవరాల్ బాడీ, ఫేస్ ఎక్కడైనా అప్లై చేయండి, చాలా సేఫ్ అని మీనింగ్ అనమాట. ఇంకొకటి ఇది కంప్లీట్ ఆర్గన్జా క్రీమ్ అనమాట. అంటే ఇందులో ఏమీ కెమికల్ వాడలేదు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. దీన్ని వాడడం వల్ల స్కిన్ అయితే ఏమీ హామ్ అవ్వదు అని వీళ్ళు 100% ఇక్కడ వాళ్ళ ప్రామిస్ చేసినట్టుగా ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. సో దీనివల్ల యూసెస్ ఏంటి అంటే మనకి 24 hours మన స్కిన్ని డ్రై చేయకుండా ఉంటుంది అని మెన్షన్ చేశారు. బట్ 24 hours అయితే ఇది ఉండదు డ్రై చేయకుండా.
కిడ్స్కైనా సరే ఉండదు. ఐ హోప్ దీని మాయిశ్చరైజింగ్ నేను చూసే చెప్పానమాట. సో చాలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఇలాంటివి వాడడం వల్ల చాలా అంటే చాలా మంచి మైల్డ్ రిజల్ట్ చూస్తారు. వైట్ అయితే అయిపోరు కానీ మంచి షైన్ వస్తుంది, ఫేస్లో గ్లో ఉంటుంది న్యాచురల్గానే. మంచిగా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కూడా దీనివల్ల వెళ్ళిపోతాయి అనమాట. మనం ఎక్కువగా మేకప్ వాడేవాళ్ళు నైట్ ఫేస్ వాష్ చేసుకొని ఇది ఒక్కటి అప్లై చేసి పడుకున్నా కూడా స్కిన్కి ఏం హామ్ అవ్వదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మేకప్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రీ పోస్ట్ మాయిశ్చరైజర్ ప్రైమర్ విత్ సన్స్క్రీన్ కంపల్సరీ అప్లై చేసి ఫౌండేషన్ అప్లై చేయండి. వై బికాస్ మన స్కిన్ని డ్యామేజ్ చేయకుండా ఇవన్నీ కాపాడతాయి అన్నమాట. డైరెక్ట్గా మనం ఫౌండేషన్ అప్లై చేయడం వల్ల ఫౌండేషన్ మనకు లాంగ్ లాస్టింగ్ ఉండడానికి కొన్ని లాట్ ఆఫ్ కెమికల్స్ అందులో యూస్ చేస్తారు. సో అందువల్ల మనము మన స్కిన్ని కేర్ చేయడానికి ప్రీ పోస్ట్ మాయిశ్చరైజరు విత్ సన్స్క్రీన్ యూస్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ అయితే ఏం హామ్ అవ్వదు. నేను మేకప్ చేసేటప్పుడు ఇవన్నీ ఫాలో అయ్యేదన్నమాట. నా మేకప్ వీడియోస్ కూడా యాక్చువల్గా రివీల్ చేయాలో లేదో నేను యాక్చువల్గా క్లయింట్స్ని అడిగి నేను పెడతాను. అవి కూడా పిక్స్ నేను మేకప్ చేసినవి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను మేకప్స్ కూడా చేస్తాను. ఇక్కడ బెంగళూరులో నియర్ బై ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైనా మేకప్ కావాలంటే నేను చేస్తాను రీజనబుల్ ప్రైస్కి. ఓకేనా ఫ్రెండ్స్, నేను మేకప్ చేసినవి కూడా ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తాను. కొన్ని నేను పర్మిషన్ తీసుకున్న తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడైతే జస్ట్ అనౌన్స్ చేస్తున్నాను. సో ఈ ప్రోడక్ట్ వల్ల అయితే చాలా సింపుల్ అనమాట. ఎక్కువ అయితే దీంట్లో కెమికల్ లేదు కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది క్రీమ్. దీనివల్ల యూజెస్ అంటే జస్ట్ నైట్ అలా అప్లై చేసేసుకొని మనం ఓవర్ నైట్ అలా వదిలేస్తే స్కిన్ మార్నింగ్ అయితే షైన్ ఉంటుంది, డ్రైనెస్ అన్నది ఉండదు అనమాట. ఎంత స్కిన్ ర్యాషెస్గా ఇట్లా పలిగినట్టుగా ఉన్నా కూడా ఈ మాయిశ్చరైజర్ పెట్టడం వల్ల కవర్ అవుతుంది. బట్ దీనికంటే బెస్ట్ నేను లెమన్ ఎల్లోనే చెప్తానండి. అది బాడీ లోషన్ అని మెన్షన్ చేసి ఉంటుంది కానీ అది ఓన్లీ బాడీకి కాదు ఫేస్కి అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్లో, ఇప్పుడు ఇంతకుముందు ఫేస్కి డైలీ నైట్ కనుక అప్లై చేస్తే మంచి రిజల్ట్ చూస్తారు, వైట్కి కూడా అవుతారు. నేను 100% చెప్తున్నాను. నేను చిన్నప్పుడు కొంచెం బ్లాక్ ఉండేదాన్ని అనమాట. ఇది పెట్టుకున్న తర్వాతే నాకు మంచి కలర్ వచ్చింది. నాకు బాగా గుర్తుందనమాట. మా క్లాస్లో కూడా చాలామంది అడిగారు, నువ్వేం పెట్టుకుంటున్నావు, తెల్లగా అయిపోయావు, నువ్వు 6th స్టాండర్డ్లో ఇంత తెల్లగా లేవు అని చెప్పి చాలామంది అడిగారనమాట. అంత మంచి రిజల్ట్ ఉంటుంది ఈ మాయిశ్చరైజర్ వల్ల. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి రిజల్ట్ చూసి నాతోటి షేర్ చేసుకోండి. బట్ ఎప్పుడైనా సరే మాయిశ్చరైజర్ మార్నింగ్ టైం అప్లై చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే నేను కేర్ఫుల్గా చెప్తాను. నైట్ టైమే అప్లై చేయండి. ఇన్ కేస్ మార్నింగ్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే మార్నింగ్ లైట్గా తీసుకొని అందులో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసి అప్లై చేయండి. కొంచెం ఆయిల్ అన్నది తక్కువ ఉంటుంది, ఇందులో ఆయిల్ బేస్ ఎక్కువ ఉంటుంది. 48 hours ఇది స్టే చేస్తుంది అంటే ఎంత ఆయిల్ బేస్ ఉంటుందో మీరు ఒకసారి థింక్ చేయండి. అండ్ ఆల్సో దీంట్లో సిరప్స్ కూడా మిక్స్ చేశారు కాబట్టి విటమిన్ సి, ఈ, డి ఇవన్నీ అప్లై చేయడం వల్ల, మిక్స్ చేయడం వల్ల చాలా డీప్ మాయిశ్చరైజింగ్ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను నైటే ప్రిఫర్ చేయమంటున్నాను. కొంచెం డ్రై క్రీమ్స్ ఉంటే ఏమన్నా డే టైం యూజ్ చేసుకోవచ్చు. బట్ వ్యాజ్లైన్స్ కానీ లోషన్స్ కానీ మ్యాక్సిమం నైటే అప్లై చేయండి. అది కొంచెం వాటర్ యాడ్ చేసి అప్లై చేయండి. ఎక్కువ ఆయిల్ ఉంటే స్కిన్కి డస్ట్ పట్టేసి స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. అది తెలియదు చాలామందికి. తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు మాత్రం వీడియో ఎండ్ వరకు చూసి అన్నీ తెలుసుకోండి డీటెయిలింగ్గా. ఇంకేమన్నా ఈ వీడియో గురించి డీటెయిలింగ్గా కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. కంప్లీట్ డీటెయిల్ వీడియో ఇంకా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను గుడికి వెళ్ళాను, అది మీతోటి ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను, గుడిలో తీసిన పిక్. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. మరొకసారి మీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో కంప్లీట్గా మీరు ఎలా జరుపుకున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. బాయ్.